బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. మీకు మీ ఫీల్డ్లో మీరు ఇప్పటివరకు ఎన్నో కొన్ని వేరే పాటలు పాడారు. అవును, మీకు బాగా నచ్చిన పాట? నాకు దాదాపు పాటలన్నీ ఇష్టం అమ్మ. సింగర్స్ అందరు ఇష్టమే, ఎందుకంటే చాలామంది యాక్టర్స్ గురించి చెప్తారు, కానీ నేను సింగర్స్ గురించి చెప్తాను. ఇంకోటి ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళతో ప్రయాణించిన అదృష్టం నాది. సీనియర్ ఎన్టీ రామారావు గారితో 9 ఏళ్ళు ప్రయాణించాను. ఆయన ఒక సభలో నేను పాడుతూ ఉన్నాను అనమాట పాట. అప్పుడు ఆయన వచ్చారు. అక్కడ నేను సినిమా పాటలన్నీ ఆయన సినిమా పాటలు పాడుతూ ఉన్నాను, నేను మా సోదరుడు. రామ కథను వినరయ్యా ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు, ఆ రాజుకు రాణులు మూవురు, కౌసల్య సుమిత్ర కైకేయి. నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు, రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు. రామ కథను వినరయ్యా ఇహ పరసుఖములను సగే సీత, రామ కథను వినరయ్యా. బాగుంది. ఇది ఒకటే కాకు, అన్ని పాటలు పద్యాలు కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం. మీతో అలా మాట్లాడుతూ ఉంటే, మీరు పాడిన పాటలు వింటూ ఉంటే అసలు సమయమే తెలియట్లేదు. అసలు తల్లి, నాకు కూడా హ్యాపీగా ఉంది. పబ్లిక్ అందరూ విని వాళ్ళు సంతోషపడితే దానికి మించిన ఇంకోటి లేదు. ఓకే అమ్మ, ఈ మధ్య కాలంలో అసలు పద్యాలు పాడేవారే కనుమరుగైపోయారు. మీకు ఏమైనా పద్యాలు వచ్చా? పద్యాలు కూడా పాడతాను రా నేను, ఎందుకంటే నేను పాటలు పాడడం అంటే సినిమా పాటలు, పాత మెలోడీస్ పాడతాను ఎక్కువగా. మనకు అలాగే అన్నమాచారి కీర్తనలు, అన్ని రకాల కీర్తనలు, శాస్త్రీయ సంగీతానికి సంబంధించినవి పాడతాను, జానపదాలు పాడతాను, ప్యాడీలు పాడతాను. ఇలా అన్ని పద్యాలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడు పాడేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉన్నారని నేను అంటే ఉండొచ్చు, బహుశా బయటికి రాలేదేమో అనుకుంటున్నా. లవకుశలో పద్యం పాడతాను. అలాగే నాకు పుష్ప విలాపం అంటే చాలా ఇష్టం. ఇంతకు బోని వచ్చి, ఇది లవకుశలో లక్ష్మణుడు పాడిన పద్యం పాడేదనమాట ఇది. ఆ తర్వాత పుష్ప విలాపం చెప్పాను కదా. నేనొక పూల మొక్క కడ నిల్చి, చివాలున కొమ్మ వంచి, గోరానెడు నంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి, మా ప్రాణము దీతువాయనుచు బావురు మన్నవి, కృంగిపోతి నా మానసమందేదో తళుకుమన్నది పుష్ప విలాప కావ్యమై. పూలు దారాలతో గొంతు కురి బిగించి, పూలు దారాలతో గొంతు కురి బిగించి, గుండెలో నుండి సూదులు గ్రుచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట ముడుల మమ్ము అక్కట, దయలేని వారు మన ఆడువారు. పువ్వులు అలాగే అంటున్నట్టు అనిపిస్తుంది నాకు. అవును, అసలు మీరు చెప్తూ ఉంటే కూడా భావం హృదయాన్ని కత్తుకుంటోంది. అదే, ఎందుకంటే అది కరెక్టే కదా, మనం గుచ్చిస్తాం కదా అది. ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమో, అందమును హత్య చేసెడి హంతకుండా మైల పడిపోవునో నీ మనుజ జన్మ. ఇది పాడిన తర్వాత కూడా నేను పువ్వులు తెప్పాలని చాలాసార్లు ఆలోచిస్తాను. అంటే తప్పదు, అంటే దేని జన్మ దానిదే అది. కాకపోతే ఏంటంటే ఒకటి, మనకి ఈ సమయం ఈ రోజు మనది, అంతే అంతేనే కదా. క్షణమే మనది, మరో క్షణం మనది కాదు. అంతే అంతే. చేజారినది నిన్నటి దినము, జనించనిది రేపటి దినము, అవి అంతనివి మనకెందుకురా, అవి అందనివి మనకెందుకురా, ఈ దినమే మనదనుకుందామురా.
పువ్వులు పూయును 10,000 భగవానుని మెడలో ఎదివ్రాలు ప్రాణములున్నవి అందరికీ ప్రణయము తెలిసేదెందరికీ. ప్రతి పాటలోని అర్థం అది, అంతే కదా. అంతే అంతే. కాకపోతే ఒకటి మాత్రం అనుకుంటాను మా, ఏది తనంత తానై నీదరికి రాదులే, శోధించి సాధించాలి అది ధీరగుణం కదా. అంతే, ఏదైనా అంతే. ఈ ప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతిదానికి చిన్నదానికి కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి. అది తప్పనిసరి అమ్మా, ఏదైనా సరే. ఎందుకంటే బంగారు స్పూన్తో పుట్టినా పర్వాలేదు, కానీ వాళ్ళకంటూ వాళ్ళు కష్టపడితేనే ఆ పేరు వాళ్ళకు వస్తుంది, అంతే కదా. అంత తల్లిదండ్రుల పేరు చెప్పుకొని బతకడం కష్టం, తనకంటూ ఒక ప్రతిభ చూపగలిగితేనే బాగుంటుందని పాత పాటలు అర్థాలు అవేమ్మా. అవును. నేలతో నీడ అన్నది నన్ను తాకరాదని, పగటితో రేయి అన్నది నన్ను తాకరాదని, నీరు తన్ను తాకరాదని గడ్డి పరక అన్నది, నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది. కొనుకు పడితే మనసు కాస్త కుదుట పడతది, కుదుట పడ్డ మనసు తీపి కలలు కంటది, కలలే మనకు మిగిలిపోవు కలిమి చివరకు, ఆ కలిమి కూడా దోచుకునే దొరలు ఎందుకు. ఇవన్నీ ఏంటంటే అర్థవంతమైన పాటలు కదా, అప్పుడప్పుడు పాడుకుంటాను. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీకోసమే కన్నీరు నించుటకు, నేనున్నానని ముందుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యమో అదే స్వర్గమో. ఇది లాస్ట్ లైన్ మటుకు అది నిజంగా అది అక్షర సత్యం అన్నమాట. అవును. ఎందుకంటే జీవితానికి మనిషికి ఒక తోడు అనేది చాలా అవసరం, కానీ ఈ ప్రస్తుత సమాజంలో అసలు దాన్ని మొత్తం మర్చిపోయారు అసలు. అవును. తోడు అన్నదానికి ఒకప్పుడు ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు ఉండేవమ్మా, మనకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా పలకడానికి ఒకరు ఉండేవారు, పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని భయంతో పిల్లలు కూడా భయంతో మెలిగేవారు. ఇప్పటికీ చాలా మంది చూడండి, పెద్దవాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులకు ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పరు, అస్సలు చెప్పరు. అంటే అప్పుడు అంత ఫ్రీడమ్ ఇచ్చేవారు కాదు, తల్లిదండ్రులు కొట్టేవారు కదా, కొట్టేవారు, దండించేవారు, పెద్దవాళ్ళైనా కూడా తిట్టేవారు వాళ్ళని. అంటే వాళ్ళకి ఏది కావాలో అది చెప్పి ఆ విలువ గౌరవం మర్యాద నేర్పించేవారు. నలుగురు ఉండేవారు పిల్లలు, నేర్పించారు, వీళ్ళు అలాగే నేర్చుకున్నారు. ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వినేవాళ్ళు లేరు. అంటే వీళ్ళు పిల్లలు కూడా ఒంటరిగా ఉంటున్నారు కదా అని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, చెప్తే అర్థం చేసుకుంటారు చెప్పే రీతిలో. కాకపోతే ఇప్పుడున్న ప్రపంచం మూలంగా పిల్లలు అర్థం చేసుకోవడం కొంచెం కష్టం, నేను అనేది అది, అంతేనే కదా. ఇంకోటి ఏంటంటే ఒకప్పుడు మనకి ఈ ఉమ్మడి కుటుంబాలు ఉండడం వలన ఎలా ఉండదంటే ఒక పని 10 మంది పంచుకునేవారు. అవును, 10 మంది ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపేమున్నది, అందరూ కలిసి చేయి కలిపితే ఎదురేమున్నది, మనకు బెదురేమున్నది. కరెక్టే కదా. అందరూ కలిసి 4 చేతులు వేస్తే ఆ పని సులభం అయిపోయేది. ఎవరికైనా బాగా లేకపోతే కూడా అరే బాగాలేదంట అని 10 మంది వచ్చి పలక. మీకు ఎప్పుడైనా సరే చూడండి, ఒంట్లో బాగాలేనప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు చెప్పకపోయినా పర్లేదు, కానీ ఒంట్లో బాగాలేనప్పుడు ఎవరైనా పలకరిస్తే చాలా ఆనందంగా ఉంటుంది మనకి. అవును. అబ్బా సగం నొప్పులు తగ్గిపోయినట్టే మొత్తం లేచి కూర్చుంటారు. అవును, అవునమ్మా. అంటే ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా కామెంట్స్ పెట్టడం, ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా కామెంట్స్ పెట్టడం, అట్లాంటివి కొంచెం ఒకరిని బాధ పెట్టే విధంగా ఉండకూడదని నా ఉద్దేశం అది. అంటే ఈ సంవత్సరం కొత్త సంవత్సరం కాబట్టి మనకి ఈ సంవత్సరంలో మనం అనుకునేది అది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుంటూ ముందుకు సాగాలని. మా ప్రేక్షకుల కోసం మంచి జోరుదార్ పాట. జోరుదార్ పాటలు బోల్డనున్నాయి. మీరు అన్నారు కదా నేను గొంతులు మార్చి పాడతానని, కొంచెం డిఫరెంట్గా పాడతాను, ఓకేనా. మన జిక్కి గారి పాట నాకు చాలా ఇష్టం. మోమటు దాచి మురిపెము పెంచి లాహిరిలో మోగవు కాని మురళిని ఊదే వైఖరిలో చెలివంపులలో హంపికల ఊగే ఉయ్యాల మర్యాదకు విరిపానుపు సవరించవేమిరా జానవులే కదా. జిక్కి గారు అంటే సేమ్ పాడడం లేదు, అంటే కొంచెం జడ చూసుకుంటున్నా.
అంటే చాలా రోజుల నుంచి కంటిన్యూస్గా ప్రోగ్రామ్ చేయడం వలన వాయిస్ కూడా అంత సహకరిస్తుందో లేదో తెలియదు, కానీ అంటే ఒక్కొక్కరు వాయిస్ ఇది ఎవరి వాయిస్ చెప్పగలరా? భానుమతి గారి వాయిస్ ఇది. ఓ మై గాడ్. అంటే సేమ్ పాడడం లేదు తెలియదు నాకు, అట్లా కొంచెం భానుమతి గారు. మాయదారి సిన్నాడు నా మనసి లాగేసిండు, మాఘమాసం వెళ్ళేదాకా మంచి రోజు లేదన్నాడే, ఆగేదెట్టాగా అందాక ఏగేదెట్టాగా. ఇది ఎల్ఆరీశ్వర్ గారు. మసక మసక చీకటిలో బిగ్గు టీవీ సెంటరులో ఎప్పుడైనా చూసుకో, మిర్చి బాజీ దొరుకుతుంది, మిర్చి బాజీ దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే యా 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 యా. బాగుంది. శృతి మించేటి పరువపు వేగం వేగం ఉయ్యాలలుగింది నాలో, తొలి పొంగుల్లో దాగిన తాపం తాపం సయ్యాటలాడింది నీలో. ఎంత మై మరపో ఎన్ని ఊహల్లో తెల్లారి రియల్లి ఎడబాటనుకో, ఎర్ర మల్లెల్ల తేనీరు కన్నీరై ఇది నిజమా కల నిజమా గెల్లుకున్న జన్మనడిగా, ఈ నమాజుల్లో ఓనమాలు మరిచా కన్నానులే, కలయికలు ఏనాడు ఆగవులే. బాగుంది అమ్మ. మీరు నాన్ స్టాప్ కూడా చాలా పాటలు పాడారు కదా? అవునమ్మా, 108 నిమిషాల్లో 108 పాటలు వావ్. అక్షర క్రమంలో, అంటే ఆ నుంచి బండిరా వరకు. అంటే దాదాపు 108 పాటలు, అంటే దాదాపు 300 పాటలు సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క పాటని, ఒక పాట తర్వాత ఒకటి, ఆ అక్షరంలో కొన్ని, ఈ అక్షరంలో కొన్ని, అలా ఊ ఊ ఊ అలా బండీరా దాకా. అయితే బండీరాకి అలాకి నాకు పాటలు దొరకలేదు, షా వరకు ఆగిపోయా, షా తోటి లాస్ట్ అనమాట. అలా అలా తీసుకొని దాంట్లో 9 భాషలు యాడ్ చేసుకున్నా. ఓ ఇంజి ఏడు పాళ్ళాహి మంజా చేవా పాళ్ళాహి కళ్ళా చీరి పాళ్ళాహి మరకు మన కోడు దిల్లయే మరక మామా ఎన్నో మరక మా పంచావర్ణే. ఇది అంటే తమిళ్లో అంటే కొన్ని తమిళ్ సాంగ్స్, తెలుగు సాంగ్స్, హిందీ సాంగ్స్, మన తెలుగు కాంబినేషన్లో ఉన్నాయి కూడా కొన్ని నేర్చుకొని అది ఇది పాడడం. బాగుంది. వర్స్టైల్ సింగర్ అని నిరూపించుకున్నారు. ఇంకో విషయం చెప్పనా, నేను యూఎస్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ అడిగారు, మీకు ఇంగ్లీష్ పాట ఏమన్నా వచ్చా అని అడిగారు వాళ్ళు. ఇంగ్లీష్ పాట రాదు కానీ తెలుగు పాటను ఇంగ్లీష్ లాగా ట్రై చేస్తానండి అన్న. కాకపోతే ఆ పాట అంటే మీరు గుర్తుపెట్టి చెప్పాలి నాకని చెప్పాను. అర్థమైందమ్మా? నాకే అర్థం కాలేదు. చికెను ముక్కలేదు, చిల్డు బీరు చుక్కలేదు, ఎందుకే రమణమ్మ పెళ్ళెందుకే రమణమ్మ. అప్పుడు నాకు ఆ పాట గుర్తుకొచ్చింది, వెంటనే పాడేసా. చాక్ను మొక్కలా చిల్బేర్ చోక్లా రమణం పెళ్ళి అని పాడేసా. బాగుంది. అంటే కాసేపు అందరిని నవ్వించడం, అందరినీ సంతోషంగా ఉంచడం. ఎందుకంటే సింగిల్గా నేను వెళ్ళిన, మ్యూజిక్ ఉన్నా లేకపోయినా, ఆర్కెస్ట్రా ఉంటే ఓకే, ఆర్కెస్ట్రా లేకపోయినా సింగిల్గా నేను నిల్చొని అన్ని రకాల పాటలు పాడేసి వచ్చాడు. దుమ్ము లేపేస్తున్నారు. పాడమే కాదు. నేను వస్తుంటే కెమెరామెన్ అబ్బాయి అడిగారమ్మా, అక్కయ్య నా మీద ఏదైనా పాట ఉందా, ఏం పాట కావాలయ్యా అని కానీ అడిగాను. ఏం లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు అక్క, ఏం పాట పాడుకుంటే బాగుంటుందని అడిగాడు అబ్బాయి. అడిగితే ఈ పాట పాడుకోయ్యా అని చెప్పాను. అయితే అంతకుముందు ఎవరైనా అమ్మాయికి లైన్ వేసావా నాయన అంటే, ఓ వేసాను అక్కనండి. ఎలా వేసావంటే ఇలా వేయి అని చెప్పాను నేను. ఓ మగువా నీతో స్నేహం చేసి ఆస్తి అమ్మేసా, బెంజి కారు అమ్మేసి నే సైకిల్ కోనేసా అని పాడాడట అమ్మాయి. అలా పాడాడట అమ్మాయి కోసం. ఆ తర్వాత ఇంకొక అమ్మాయి కనిపించిందట. నగల రాణివి నీవే, జీన్సు గాడను నేనే, ఈడు కుదిరెను జోడు కుదిరెను, కారు దిగిరావే, ఆస్తులన్నీ నా కోసం అప్పులన్నీ నీ కోసం, మీ నాన్న కట్టిన డూప్లెక్స్ హౌస్ మన కోసం.
అని పాడాడు. ఫస్ట్ ఈ పాట పాడాడట. అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసినాక ఆ పాట పాడాడట. ఓ మగువా నీతో స్నేహం చేసి ఆస్తి అమ్మేసా, బెంజ్ కారు ఎందుకు, ఏ కారు అమ్మేసినా అమ్మేసినట్టే, అంతే కదా. అది అయిపోయిందా. ఆ తర్వాత నేను ఒక మాట చెప్పా, చాలా రోజులు అయింది కదమ్మా, పెళ్ళి అవ్వలేదు కదా, ఈ పాట పాడుకో, సరదాగా ఎంజాయ్ చేయని చెప్పా. ఏంటది? ఇప్పటికింకా నాకేమో పెళ్ళి కాలేదే, చీటికి మాటికి చీ కొడుతూ చుట్టూ చుట్టాలే, నేనెవరికి నచ్చట్లే, నాకెవ్వరూ దొరకట్లే, ఏజి బారైనా పెళ్ళవ్వదే, ఆరారే పెళ్ళి కోసం మొన్ననే పార్లరుకెళ్ళానే, ఆరారే పెళ్ళి కోసం మొన్ననే విగ్గును కొన్నానే. కాసేపు నవ్వించడానికి అంతే. కానీ ఇంకో విషయం చెప్పనా, కెమెరా కళ్ళు ఎప్పుడు మన మీద ఉంటాయి. అందరి కన్నులు నా మీద, కెమెరా పాడుతుంది ఈ పాట. అంటే అందరం మన కెమెరానే చూస్తుంటాం కాబట్టి. అందరి కన్నులు నా మీద, నా కన్నులు మాత్రం మీ మీద, అంటోంది కెమెరా కదా. అలాగే కొత్త సంవత్సరంతో ఇంకొకటి తీసుకున్నానమ్మా నేను డెసిషన్. ఏంటో తెలుసా? అప్పు చేయొద్దు, ఎవరికి అప్పు ఇవ్వద్దు. కరెక్టేనా? అదేంటో తెలుసా? అప్పు ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర తెచ్చుకోవడం చాలా కష్టం, మనం అప్పు చేస్తే తీర్చడం కష్టం. కరెక్టేనా? అందుకని ఈ పాట, ఇది ఎవరో చెప్పారు, వాళ్ళకి ఈ పాట చెప్పేసా పాడుకోమని. అడిగితే పారిపోగలడు, అడుగలేను, అడగకపోతే డబ్బులు రావు, విడువలేను, అప్పుగతి ఇంతే తిరిగి రాదంతే, అప్పిచ్చినోళ్ళకి తిప్పలేనంతే, అప్పుగతి ఇంతే, అప్పులిస్తే తిరిగి రావు, అడగబోతే కోపమేను, కోర్టుకెళితే కొంపగుల్లా, అడగకుంటే డబ్బు కల్లా, అప్పుగతి ఇంతే. అంతేనా? అప్పించినాక ఇలా వాడుకోవాలి. ఇకపోతే ఇందాక నుంచి నాకు ఏదో ప్రాబ్లం ఉంది. ఏంటంటే కొత్త చెప్పులు వేసుకొని వచ్చా, అవి ఇందాక ఖర్చేసే నన్ను. నే తొలిసారిగా తొడిగేసి నా కొత్త చెప్పువే, నా కాళ్లకు ఇలా సరిపోయినా నా చెప్పువే, కాళ్ళనే కొరికి మనసుని నలిపి మంట పెడతావిలా, చెప్పువే నువ్వు తప్పుకో నీవు తిప్పలే నాకిలా, అంతలా చేరువై ఇంతలా భారమై చెప్పవే చెప్పువే. దేన్ని వదలలేదు. అటుపక్క ఇటుపక్క ఎటుపక్క నుంటావు, చిటుకున్న కాటేసి చటుకున్న పోతావు, ఎంత కంత్రి దానవే ఓ దోమ, ఎంత కంత్రి దానవే, ఎంత వాళ్ళనైనా ఒక్క కాటుతోటి మూలన తోసేసి పడదోసి వేస్తావే, ఎంత కంత్రి దానవే ఓ దోమ, ఎంత కంత్రి దానవే, డెంగ్యూ చికెను గిన్నె గిఫ్ట్గా ఇస్తావు, ఎంత కంత్రి దానవే కదా. ఇలా వాడుకోవాలి, మరి ప్రతి దాని మీద వాడుకోవడం అంతే. అంటే ప్రతి ఒక్క దాని మీద మనం సరదాగా నవ్వుకుంటూ పాట పాడుకోవచ్చు కదా. చాలా బాగుంది. ఇంకో విషయం ఏంటంటే, హైదరాబాద్ బస్సు ఇది ఎప్పుడు చూసిన రష్, హైదరాబాద్ బస్సు ఇది ఎప్పుడు చూసిన రష్, ఇది స్త్రీల ఫ్రీ బస్సు, ఇది స్త్రీల ఫ్రీ బస్సు, మగవాళ్ళకేమో మిస్సు. కరెక్టేనా? అదే మరి ఫ్రీ బస్సు, చక్కగా ఆడవాళ్ళందరూ చక్కగా వెళ్ళిపోతున్నారు, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ, మరి కోపం వచ్చినా సరే వెళ్ళిపోతున్నారు, డబ్బులు లేకపోయినా పర్లేదు ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అని. అంతేనా? ఇది స్త్రీల ఫ్రీ బస్సు, మగవాళ్ళకేమో మిస్సు, జింతాత చితా చిత జింతాత, అరే జింతాత చితా చిత జింతాత. మీరు ఎలా పాడుతూ ఉంటే ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది అసలు. థ్యాంక్ యూ సో మచ్ రాములు, థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మీ కళకు జోహార్లు, మీ ప్రతిభకు జోహార్లు, మల్టీ టాలెంటెడ్. ఈ థ్యాంక్స్ అంతా నేను ప్రేక్షకులకు చెప్పాలి. ఇన్ని సంవత్సరాలుగా 45 సంవత్సరాలు అయింది నేను ఇది స్టార్ట్ చేసి, నా కెరీర్ స్టార్ట్ చేసి. చిన్నప్పటి నుంచి 5 ఏళ్ల వయసు నుంచి పాడుతున్నాను. చిన్న చితక స్కూల్లో పాడుకుంటూ వచ్చాను. మొట్టమొదటి ఒక పలక బలపం వచ్చింది, తర్వాత ఇప్పుడు నాకు బంగారు కంకణంతో సహా వచ్చింది. దాదాపు ఒక 1000 అవార్డ్స్ ఉన్నాయి నాకు. మస్కట్ వాళ్ళు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, అమెరికాలో గానరంజని అవార్డు ఇచ్చారు, మళ్ళీ గవర్నమెంట్ తరఫు నుంచి కీర్తి పురస్కార్ ఇచ్చారు, మన ఉగాది పురస్కార్, ఇట్లా అన్నీ అందుకున్నాను. అది నాకు చాలా హ్యాపీ. అది
అందరి దీవెనలు కదా. నేను ఇంకా సాగుతున్నాను అంటే ఇప్పుడున్న పోటీ ప్రపంచంలో అంతా యూత్, వీళ్ళంతా యూత్ కదా. ఈ యూత్లో కూడా మేము ఇట్లా ముందుకెళ్తున్నామంటే అందరు ప్రేక్షకుల ఆదరణ, ఎక్కడికి వెళ్ళినా 10 మంది గుర్తుపడుతుంది. గ్రోత్తో ముందుకెళ్తున్నాను నిజం. ఇంకా నేర్చుకోవాలి పిల్లల్లాగా అనుకున్నా ఆ పిల్లలాగా పరిగెత్తలేకపోవచ్చు. కాకపోతే చాలా సంతోషం వాళ్ళతో పాటుకెళ్ళి కార్యక్రమాలు చేయడం. అది మీతో భాగస్వామి ఈ ప్రోగ్రామ్ చేయడం మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ రా. ప్రాక్తిసవీణియ పైన దినకరమయోక తంత్రుల పైన జాగృత విహంగత తులి వినీల గగనపు వేదిక పైన పలికెను కిలకిల స్వరములు దొరకని జగతికి శ్రీకారము కాగా విశ్వకావ్యమునకిది భాష్యముగా విరించినై విరచించి తిని ఈ కవనం విపంచినై వినిపించి తిని ఈ గీతం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫైనల్ టచ్ మా ప్రేక్షకుల కోసం ఓ మంచి బ్యూటిఫుల్ సాంగ్. తప్పకుండా అమ్మా. బిగ్ టీవీ అనేది న్యూస్ ఛానల్ కదా. అన్నీ ఉన్నాయి ఇందులో. న్యూస్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, డివోషన్ ఉంది, అగ్రికల్చర్ ఉంది, అన్ని విభాగాలు ఉన్నాయి. ఓ చాలా సంతోషం. చక్కని భక్తిని అందించు బిగ్గు టీవీ. బిగ్గు టీవీ అందరికీ ఒక అందమైన మధురమైన చక్కని కార్యక్రమాలను అందించు టీవీ. ఆహ్లాదమైన ఎంటర్టైన్మెంటుని ఇచ్చు టీవీ. చక్కని వార్తలను అందించు బిగ్గు టీవీ. మంచి మర్యాద నేర్పు మంచి టీవీ. మన అందరిని అలరించు బిగ్గు బ్రదరు లాంటి టీవీ. బిగ్గు టీవీ. బిగ్గు టీవీకి నమస్సులండి. చాలా అద్భుతం అమ్మ. చాలా చాలా థ్యాంక్స్. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మీ టాలెంట్, అలాగే మీ ఆసక్తి, మీ అనురక్తి, మీ రుచులు అభిరుచులు మాతో ఈ పండుగ వేళ పంచుకున్నందుకు ధన్యవాదాలు. చాలా సంతోషం అమ్మ నాకు కూడా. ఎందుకంటే ఇంత మంచి అవకాశాన్ని కల్పించి ప్రేక్షకులతో డైరెక్ట్గా మాట్లాడే అదృష్టాన్ని అవకాశాన్ని కల్పించిన బిగ్ టీవీ వారికి, వారందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలతో పాటు ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రేక్షకులందరికీ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు. సో వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక సంక్రాంతి సంబరాలు. మరొకసారి బిగ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. For more videos like this, subscribe Big TV channel.